శ్రీనివాసరెడ్డి గారు, సార్ ఎలా చూడాలి సార్ సాయి కృష్ణ కేసుకి సంబంధించి? మీరు అక్కడికి దగ్గరలోనే ఉంటారు కాబట్టి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రోజుకు ఒక అంశం వస్తున్నది. ఇప్పుడు కాళ్ళలో మేకులు కొట్టారంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం శాంతి భద్రతలను తమ కంట్రోల్లో నుంచి వదిలేసింది. పోలీసులు తమ ఇష్టారాజ్యంగా ప్రయత్నం చేసి పనిచేసుకుంటా పోతా ఉన్నారు అనే దానికి ఇది పెద్ద ఉదాహరణ. ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి, ఏ రోజైతే ఇప్పుడు మే నెల 6వ తేదీని పట్టుకొచ్చారంటున్నారు ఆయన్ని. మే నెల 6వ తేదీ నుంచి 6వ తేదీ వస్తే 8వ తేదీన తల్లికి ఇన్ఫర్మేషన్ తెలిసిందట. ఎవరో ఉంటారు కదా, తెలిసినాడమ్మా మీ అబ్బాయి ఎక్కడో మార్కాపురంలో ఉద్యోగం చేసుకుంటున్నాడని చెప్తున్నావు, జొమాటోలో పని చేసుకుంటున్నాడని చెప్తాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడమ్మా అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్కి వెళితే ఆ తల్లి ఆవేదనని గుర్తించిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. పైగా సిఐ గారు వార్నింగ్ ఇచ్చారంట. ఏమని? నీ బిడ్డ ఫోటోకి మెడకు దండేసుకో అని. సరే, ఇన్ని జరిగినాయి. ఆ తల్లి ఆవేదన పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏదైతే జూన్ నెల 18వ తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన వెంటనే 24 గంటలు తిరగకుండానే 19వ తేదీ ఉదయాన్నే పిలిపించుకున్నారు, పక్కనే కూర్చోబెట్టుకున్నారు, ఓదార్చారు బ్రహ్మాండంగా. ఆమె కూడా బయటకు వచ్చేసి ఆ ముఖ్యమంత్రి గారికే తెలియాలి, ఆ తల్లికే తెలియాలి, ఆ కుటుంబ సభ్యులకే తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు నాకు తగ్గ న్యాయం చేశారు అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఏమి న్యాయం చేశారు ఏంటి అనేది 29వ తేదీన ఆవిడ వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా బయటకు వస్తుందిలే అనుకుంటే, ఈ లోపల విచారణ జరుగుతున్నటువంటి తీరు మీద ఆవిడకి సందేహాలు వచ్చినాయి. ఆవిడ ఎక్కడ లేని ఆందోళన చెందింది. ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు అని చెప్పేసి, ఈ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ జరగటానికి ముందుగానే ఈ కేసును పోలీసులు తప్పించి సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి అని ఆవిడ అప్పీల్ చేయడం జరిగింది, కేసులు జోడించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని వేధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే, నేరస్తులకి కులాలు చెప్పటం. కులాలతో పని ఏంటంటే, నేరస్తుడికి కుల కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేనే లేదు. కుల కోణంలో వైసీపీ చూసిందనే మాట శుద్ధ అబద్ధం. కుల కోణంలో చూడాల్సినటువంటి అవసరం మాకు లేనే లేదు. అక్కడ నేరం జరిగినటువంటి వ్యక్తి మరి రౌడీ షీటర్ అని అదని ఇదని ఆ పార్టీకి చెందినటువంటి జనసేన పార్టీలో పనిచేసామని ఆ కుటుంబం చెప్తా ఉంది. ఆ జనసేన అధినేత రౌడీ షీటర్ చనిపోతే నేను రెస్పాండ్ అవ్వాలా అని చెప్పేసి అంటే, ఆ తల్లి ఈ రోజున మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది. లేటెస్ట్గా మీరు చూశారో లేదో, మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, మా తల్లి మా అబ్బాయి ఎలాంటి రౌడీ షీటర్ కాదు, మా అబ్బాయి మీద ఎలాంటి కేసులు లేవు అని సాయికృష్ణ తల్లి చెప్తా ఉన్నారు. ఆమె చెప్పేదంటే న్యాయం ఉంది. ఎలా న్యాయం ఉందంటే, అతని మీద ఉన్నటువంటి పోక్సో కేసు ఏదైతే ఉందన్నారో ఆ పోక్సో కేసుకు సంబంధించినటువంటి బాధితురాలు చెప్పింది. ఆ రోజు సాయికృష్ణ వచ్చి నన్ను కాపాడటానికి వచ్చాడు తప్ప సాయికృష్ణ వల్ల నాకు జరిగిన నష్టమే లేదు, అది ఎప్పుడో జరిగిపోయిన కథ. ఆ తర్వాత నా జీవితాన్ని ఒక దారిలోకి వచ్చింది, నాకు వివాహమైంది, నాకు ఒక బిడ్డ ఉన్నారు. సాయికృష్ణతో మా కుటుంబానికి ఇప్పటికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారంటే ఎటుపోతుంది? ఈ రోజున ఈ కేసులో మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే,
నాకు తగ్గ న్యాయం జరిగింది అని మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తల్లి మరి ఇంతలోకే ప్రభుత్వం మీద విశ్వాసాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఎందుకు గుండెలు బాదుకోవాల్సి వచ్చింది? ఎందుకు బయటకు వచ్చి నాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ పోలీసులు ఏదైతే విచారణ జరుపుతున్నారో నాగరాజుని లేదా ఒకరిద్దరు కానిస్టేబుల్ని పరిమితం చెయ్యాలి అని కేసుని క్లోజ్ చేయాలనేటటువంటి తలంపుతో వాళ్ళు ఉన్నట్టుగా ఆమె దృష్టికి వచ్చింది. ఆ రోజు బహుశా హామీ ఇచ్చిండొచ్చు ముఖ్యమంత్రి గారు, పెద్ద స్థాయిలో అమ్మ దోషులు ఎంతటి వాళ్ళైనా శిక్షిస్తానని. ఇప్పుడు తల్లి గారితో ఎలాంటి ఎవిడెన్స్ ఉంటే ఎంత దారుణంగా కాళ్ళలో మేకులు కొట్టారు, ఇంకోటి చేశారు, ఎలా చంపారు అంటేని సార్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ లోనే ఇప్పటిదాకా సాయికృష్ణని చంపారో మిస్ అయ్యాడో ఏదో ఎవరికి తెలియదు, అది పోలీసులకు తెలియాలి. కానీ వాళ్ళు పెట్టినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్ లోనే అర్థమవుతుంది డెత్ అని, చనిపోయాడని. ఈ రోజున తాజాగా తీసుకొచ్చేసి దాని పేరేది నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో డెత్ కేసు అనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా దాని పేరేది పోలీస్ స్టేషన్ పైన ఎముకలు దొరికినాయి, బూడి దొరికినాయి తాజాగా అంటున్నారు. టెర్రాస్ మీద ఏంటండి ఇది? అంటే ఇక్కడ సాయికృష్ణ తల్లి మాకు నమ్మకం లేదనేది నిజమా కాదా? ఒక పోలీసు మీద ఒక్క నిమిషం అండి, పోలీసు డిపార్ట్మెంట్ మీద సందేహం వచ్చినప్పుడు, పోలీసు డిపార్ట్మెంట్ పనితీరు మీద ప్రజలకు విశ్వాసం లేనప్పుడు అదే పోలీస్ డిపార్ట్మెంట్ పై అధికారిని విచారణ అధికారిగా వేయటం ఏంటండి? అది తప్పు కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి కదా. ఆ విచారణ ఎలా సాధ్యం అవుతుంది? ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, నిందితుడు నాగరాజు కూడా నా ప్రాణానికి హాని ఉంది అని చెప్తున్నాడు. నిందితుడు సిఐ నాగరాజు కూడా నా ప్రాణానికి హాని ఉందని చెప్తున్నాడు. బాధితుడైనటువంటి నా సాయికృష్ణ కుటుంబం కూడా మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని చెప్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేయను, ఎలా బాధ్యతలు నిర్వహిస్తుందో. చర్చిద్దాం. కిట్న గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నదో సార్ చెక్ చేయండి. ఓకే రైట్. కిట్న గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులు జోడించి వేడుకుంటున్నదట ఆవిడ. ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో? కాళ్ళలో మేకులు కొట్టారు అని, అది అని ఇది అని, ఏవో ఎముకలు టెర్రాస్ మీద దొరికినాయట, ఆ బూడికి దొరికిందట. అసలు ఎటువైపు వెళ్తున్నది? ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది ఇది వాస్తవాలు బయటికి రాకుండా? సార్ ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకి నమస్కారం. నమస్తే. ఆ తల్లి ఆవేదన మనకు అర్థమవుతోంది. సిస్టమ్ లో ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి కూడా మేము అందరం గమనిస్తున్నాము. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని అనడానికి అయితే ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. వ్యవస్థలో ఒక్క పర్సన్ దగ్గర జరుగుతున్న తప్పు అతని పాయింట్అవుట్ చేసి మాట్లాడ ఆ చుట్టూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అండ్ మనకు అన్ని వాస్తవాలు తెలుస్తూ వస్తున్నాయి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో, దీనికి ఎవరెవరు కారకులో కూడా మనకు రాబో రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు లాకప్ డెత్ అనేది మనకు కన్ఫర్మ్ అయ్యింది. దాని తర్వాత వాళ్ళ మదర్ చెప్పిన ఆ మేకులు అవన్నీ మనకైతే ఎగ్జాక్ట్ గా తెలియకపోయినా కొంచెం మనకు ఆధారాలు ఏమేమి దొరుకుతున్నాయి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు పోతా ఉంది. అండ్ 2 కానిస్టేబుల్ కూడా వాళ్ళు వచ్చి సరెండర్ అయ్యారు. సో ఇక్కడ నాగరాజు గారి వర్షన్ కూడా మనం వింటూ వస్తున్నాం. ఇంకా రాబో రోజుల్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినా మనకు తెలుస్తుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఈ కేసు పట్ల ఉంది అనడానికి ఇంతకన్నా ఇంక ఏమేమి ఎవిడెన్స్ వీళ్ళకి కావాలి. అండ్ వైసీపీ ఆరోపణ ఏంటంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఎంతసేపు కూటమిపైకి నెట్టుతున్నారు తప్ప వ్యవస్థలో జరిగిన లోపం కింద కన్సిడర్ చేయాలి దీన్ని. కూటమికి ఏం సంబంధము అనేది మాకు అర్థం కాని విషయం. అంటే కులాన్ని లాగలేదు అంటున్నారు. నేను మీకు ఓపెన్ గా సాక్షి ఛానల్లోనే మనకు వేసిన ఆర్టికల్స్ ఉన్నాయి కదా, పేపర్ ఆర్టికల్స్. కాపు యువకుడి అరెస్ట్ అని ఇంత నీట్ గా సాక్షి ఛానల్లో వచ్చింది. ఇంతకన్నా మనం ఏమి నిజాయితీగా ప్రూవ్ చేసుకోవాలి వీళ్ళకి? ఇది సాక్షి పేపర్, కాపు యువకుడు అలాకప్ డెత్ అని నీట్ గా సాక్షి పేపర్ లో వచ్చింది. అండ్ నవీన్ రెడ్డి ఫోటోస్ పెట్టి వీరే టెలికాస్ట్ చేశారు. అట్ ప్రెసెంట్ వీళ్ళు డిలీట్ చేశారు. బట్ అవన్నీ మనం ఇదే ప్యానల్ లో ఎన్నోసార్లు కేసు ప్రసాదన ముందర అండ్ వైసీపీ అధికారులు పెట్టిన చూపించున్నాం.
ఒక హంతకుడికి ప్లస్ ఒక రౌడీ షీటర్ అని చెప్పుకుంటున్న అబ్బాయికి కులంతో ఏం సంబంధం అనేదే కదా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రస్తావించారు. ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది? సోషల్ మీడియా మొత్తం ఈ మాటని సాక్షి ఛానల్ ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది ఈ విషయం. అండ్ December 5, 2025 ఈ అబ్బాయి నవీన్ రెడ్డిని చంపినప్పుడు ఇదే సాక్షి ఛానల్, ఇదే సాక్షి పేపర్ మనకు వేగంగా రౌడీ షీటర్ పలాని ఏరియాలో ఇంత అఘాయిత్యాలు పాల్పడుతున్నాడు అని ఇదే సాయి మీద ఒక ఆర్టికల్ వేశారు. అది కూడా వీళ్ళ పేపర్ లో ఉంది. అసలు రౌడీ షీటర్ అనే బయట తెచ్చిందే సాక్షి ఛానల్ కదా, సాక్షి పేపర్ కదా సాయి గురించి. అండ్ వాస్తవం రూపంలోకి వస్తే ఇవన్నీ నిజాలే. ఆ అబ్బాయే గొడ్డలు పెట్టుకున్న ఫోటోలు రిలీజ్ చేసుకున్నాడు, ఆ అబ్బాయే నవీన్ చంపిన తర్వాత ఒక వీడియో టెలికాస్ట్ చేశాడు. సో ఇక్కడ ఈ మాట పవన్ కళ్యాణ్ గారు తెచ్చారు కాదు, ఇది ఆల్రెడీ నాలుగు ఉంది. అండ్ ఆ అబ్బాయి రౌడీ షీటర్ పలు కేసులు అబ్బాయి పైన ఉన్నాయి, దగ్గర 22 కేసులు ఉన్నాయి అబ్బాయి పైన. మన అండం కోసం ఒక మాట అంటున్నాం తప్ప వాస్తవ రూపంలోకి వస్తే ఇది నిజంగా జరిగిన పరిణామాలు. ఈ అబ్బాయి లాకప్ డెత్ చేయడం తప్పు అనే మాట మాత్రమే మనం మాట్లాడాలి. కీర్తన గారు, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. సాక్షి పత్రికలో కాపు యువకుడు అనే మాట వచ్చింది అంటున్నారు. అక్కడ మీకు ఏమాత్రం కూడా ఈ లాకప్ డెత్ అనేది జరగటం తప్పు అనే బాధ మీకు లేదు. అంగీకరించండి మీరు దాన్ని. లాకప్ డెత్ జరగటం తప్పు అనే మాట మీ నోట రాటల్లా కాదు కదా సార్. నా పాయింట్ ని మీరు స్టాప్ చేసి ముందు సెంటెన్స్ కూడా నాదే కదా సార్. లాకప్ డెత్ అనేది 22 కేసులు ఉన్నాయని, 22 కేసులు లేవు, 2 కేసులే ఉన్నాయని చెప్పేసి వాళ్ళ చిన్నమ్మ లాయర్ స్పష్టంగా చెప్తుంది. ఎన్నో పోక్సో కేసు కూడా పుట్టించిన కేసు అని చెప్పేసి చెప్తా ఉంది. మాట్లాడిన మాటల్ని క్లియర్ గా మీరు మళ్ళీ శ్రీనివాస్ గారికి వినిపించండి. క్లియర్ గా చెప్పాను నేను. ఒక యువకుడు మీకు ఆ కాపు యువకుడు అనే కాపు అనే కులం అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టండి. మీడియా వాళ్ళు రాశారా ఎవరన్నారు అనేది పక్కన పెట్టండి. కేసులు ఉన్నంత మాత్రాన యువకుడిని చంపేస్తారా? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అది వ్యవస్థలోని లోపంగా చూడాలి, కూటమిలోని లోపంగా చూడకూడదంటే కూటమి చేతగానితనం ఇది. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేతగానితనం ఇది. మాట్లాడదు కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. అంతేగాని దాన్ని వ్యవస్థలో ఒక లోపంగా చూస్తా ఉండేది. ఒక నిమిషం. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లియర్ గా క్లారిటీగా మీరు నన్ను ఆపే ముందు కూడా నేను చెప్పాను, ఆ అబ్బాయి లాకప్ డెత్ చేయడం తప్పు అని మేము ముమ్మాటికి ఒప్పుకుంటున్నాం. దానికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటున్నాం అంటున్నాం. ఇప్పుడు సిట్ నివేదిక కూడా మీరు గమనిస్తున్నారు. సిబిఐకి ఇమ్మని కూడా అంటుంటే దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం సాయి లాకప్ డెత్ చేయడం కరెక్ట్ అని సమర్థించట్లేదు. అండ్ నా తల్లిదండ్రుల ఆవేదన తప్పని మేము అనట్లేదు. బట్ మీరు కూటమి ప్రభుత్వాన్ని కాపాడించదని ఒక వ్యవస్థలో, ఒక డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి చేసిన తప్పుని కూటమి ప్రభుత్వానికి ఎలా ఆపాదించి మాట్లాడతారు? ఆ వ్యవస్థలో తప్పు జరిగితే ఆ తప్పుని మనం సవరించడానికి ప్రయత్నం చేయాలి. తప్పు చేసిన వాళ్ళపైన శిక్షలు ఇంప్లిమెంట్ చేయించాలి. మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని ఓదార్చినటువంటి కుటుంబాన్ని రౌడీ కుటుంబం, రౌడీ షీటర్ అని ఉప ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తారు? దానికి సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని మీకు న్యాయం చేస్తాం, మిమ్మల్ని ఓదారుస్తాం అని చెప్పినటువంటి ఆ వ్యక్తిని రౌడీ షీటరు మర్డర్ అయితే లేదా చనిపోతే మిస్ అయితే నేను స్పందించాలని అంటారే, అంటే ముఖ్యమంత్రి గారు తప్ప? ముఖ్యమంత్రి గారు తప్ప? ముఖ్యమంత్రి గారు ముందు రోజు ఎందుకు పిలిపించుకున్నారు? సార్ ఇంకా ఉన్నారు, క్యానలిస్ట్ ఉన్నారు, మీరు ఇద్దరికి దీని మీద ముఖ్యమంత్రి గారు ముందు రోజు ఎందుకు పిలిపించుకున్నారు? నేను ఆన్సర్ చేస్తాను అని చెప్పాడు క్వశ్చన్. ఇక్కడ సీఎం గారు పరామర్శించిన తల్లి ఆవేదనని, ఆ బిడ్డ చనిపోయాడా లేదా అని ఆ తల్లి పడుతున్న ఆవేదన ఆయన కన్సోల్ చేశాడు. 40 రోజుల తర్వాత మాజీ మంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అప్పటిదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది? శ్రీనివాస్ రెడ్డి గారు 1-to-1 అయితే ఎవరికి అర్థం కాదు. మా వాయిస్ పోదు కదండి. ఆయన జూమ్ లో ఇక్కడ సీఎం గారు ఇండియాలో లేరు, ఆ టైంలో బయట వెళ్ళున్నారు. ప్లస్ ఆయన రాగానే ఆ కేసు డీల్ చేయమన్నారు. ఓకే కీర్తన గారు చూద్దాం. ఓకే సిబిఐ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీరే మాట్లాడుతున్నారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో.